హాయ్ ఫ్రెండ్స్ మనకు ఈఏపీ సెట్ ఎంపీసీ స్ట్రీమ్ అండి. సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. సో ఇంకా ఎవరైనా అప్లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేసి అదేవిధంగా రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫైనల్ ఫేజ్ అండి. సో ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇంకా మళ్ళీ ఫేజ్ అనేది రాదు మనకి, ఫైనల్ ఫేజ్ ఇది. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంటే చేసుకోండి. అమౌంట్ కట్టేసి ఉంటుంది, అమౌంట్ కట్టేసి అదేవిధంగా సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయండి. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది కొట్టిన తర్వాత సో మనకి రీఅప్లోడ్ చేయమని సర్టిఫికేట్స్ వస్తే కనుక మీరు కంపల్సరీగా రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికన్నా ముందు మనము సర్టిఫికేట్, క్యాస్ట్, ఇన్కమ్ అదేవిధంగా ఇంటర్ మార్క్ లిస్ట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీకు వెరిఫై అయితేనే మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరి వెబ్ ఆప్షన్స్ ఏంటి అనేది చూసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ మనకి 9/9/2025 నుంచి 14/9/2025 అంటే ఈరోజు చివరి తేదీ అండి. ఇంకా ఈఏపీ సెట్ థర్డ్ ఫేజ్ అండి ఎంపీసీకి. సో దీన్ని ఫైనల్ ఫేజ్ కూడా చెప్తున్నాము. ఇక నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ చూసినట్లయితే మనకు 9/9/2025 నుంచి 15/9/2025. సో ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 9/9/2025 నుంచి 15/9/2025కి ఇచ్చారు. చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అండి 16/9/2025. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 18/9/2025. సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్ట్ అట్ అలాటెడ్ కాలేజెస్ ఆన్ బిఫోర్ 22/9/2025. ఓకే. సో కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వర్క్ 19/9/2025. సో ఇదండి. ఇంకా ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు కనుక పెట్టుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి, మళ్ళీ ఈ అవకాశం రాదు. సో కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా ఇది ఫార్వర్డ్ చేయండి, ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి.